ముఖ్యంగా ఈ రోజుని రాష్ట్ర వ్యాప్తంగా మా రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మా డిమాండ్స్ని వినయపూర్వకంగా గవర్నమెంట్కి తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే మా డిమాండ్స్లో ముఖ్యమైనవి 1/7/23 నుంచి పిఆర్సీ మరి కమిషన్ వేసి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు కూడా కమిషన్ ఏర్పాటు చేయలేదు. కమిషన్ ఏర్పాటు చేసిన వెంటనే వారికి సిబ్బందిని ఇవ్వాలి, దానికి ఫండింగ్ ఇవ్వాలి, తర్వాత అకామిడేషన్ కూడా ఇచ్చి వెంటనే దాన్ని మనువులకు తీసుకొచ్చి ఐఆర్ కూడా ప్రకటించి మమ్మల్ని అందరినీ కూడా ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే మాకు రావాల్సినటువంటి డిఆర్ బకాయిలు కానీ డిఏ బకాయిలు కానీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా 26,000 కోట్ల రూపాయల్లో మాకు కూడా మా భాగస్వామ్యం ఉంది. దాన్ని కూడా ఏకమొత్తంగా మాకు ఇచ్చి మా రిటైర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆనందం కలగజేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ మేము ముఖ్యంగా ఏంటంటే వయోవృద్ధులైన మేమంతా కూడా గత 5 ఏళ్లలో కొన్ని వేల మంది మరణించారు. ఈ ఆర్థిక ఫలాలు పొందకుండానే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడైనా ప్రభుత్వాన్ని మేము కోరేది వెంటనే మాకు రావాల్సిన అన్నీ కూడా బకాయిలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమైనది హెల్త్ పాయింట్. ఇవాళ ఈహెచ్ఎస్ కార్డు మీద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు ఎవరు కూడా మాకు వైద్యం చేయట్లేదు. నేను కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్. దాంట్లో మెడికల్ ఇన్స్ట్రుమెంట్ పెట్టి మీరు చేయించుకోండి అని అంటున్నారు. అంటే ఎంతమంది చేయించుకోగలుగుతారు? అప్పు చేసుకొని చేయించుకుందామంటే చేయించుకున్నాక వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ₹1,00,000 అయితే 25,000 రూపాయలు మాకు ఇస్తున్నారు. 25% మాత్రమే మాకు ఇస్తున్నారు. కానీ మేము మొట్టమొదటి కోరేది ఏంటంటే ఈ హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి మాకు పూర్తి కాలంగా మంచి ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో వైద్యం చేయడానికి సదుపాయం మాకు చేకూర్చాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని ప్రభుత్వ వారిని మేము వినయపూర్వకంగా మేము కోరుకుంటూ రాయితీలు సంపాదించుకున్నాం. గత ప్రభుత్వంలో 11వ పిఆర్సీలో మేము సంపాదించినటువంటి రాయితీలు చాలా రివర్స్ పిఆర్సీ పెట్టి తొలగించేశారు. మళ్ళీ తిరిగి అవన్నీ కూడా పునరుద్ధరించాలి, మేము ఏదైతే కోల్పోయామో అవి పునరుద్ధరించాలని ప్రభుత్వం వారికి డిమాండ్ చేస్తున్నాం. అలాగనే డిఆర్ ఏరియర్స్ సుమారు 240 నెలలు పైగా పెండింగ్లో ఉండిపోయాయి. 1/7/18 నుండి డిఆర్ ఏరియర్స్ ఉండిపోయాయి. అవన్నీ కూడా పేమెంట్ వెంటనే ఇవ్వాలి. అలానే 11వ పిఆర్సీలో 1/4/23 నుండి 31/12/21 వరకు కూడా పిఆర్సీ ఎరియర్స్ రావాలి. ఆ ఎరియర్స్ కూడా ఎంతవరకు పేమెంట్ ఇవ్వలేదు. మేము వాయిదాల రూపంలో అడుగుతున్నాం. వయోవృద్ధులైనటువంటి వాళ్ళు చాలామంది ఇప్పటికే చచ్చిపోయారు. మరి ఆ ఫలాలు పొందకుండా వాళ్ళు చనిపోతుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ప్రభుత్వం వారు మా వృద్ధుల్ని సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారంగా మాతాలోక ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్య భద్రత పాటించవలసినటువంటిది, గమనించవలసినటువంటిది, మమ్మల్ని రక్షించవలసినటువంటిది ప్రభుత్వాలే. కాబట్టి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారంగానైనా మేము కూడా వృద్ధులమే. సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే 1వ తారీఖు నాడు వృద్ధులకు ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా ఎవ్రీ మంత్ ఇచ్చి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే పేమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.